గురుగారు మనం గతంలో చండీ హోమం చేయించాం కదా కిందటి అమావాస్యకి, ఈసారి కూడా ఉంది అని తెలియజేశారు. కామాఖ్యలో నిర్వహిస్తున్నారు కదా, ఆ విషయాన్ని కూడా ఒకసారి మన ప్రేక్షకులకి చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా మనం ఈ కామాఖ్య లాస్ట్ టైం అందరికీ ఫ్రీగా చేయించాం, అమ్మవారి అనుగ్రహంతో మనం చేయించాం కదా, అమ్మవారు చేయించిందని చెప్పుకోవాలి. కామాఖ్యలతో ఎందుకు మొదలు పెడుతున్నామంటే మన సంకల్పం అష్టాదశ శక్తి పీఠాలలో హోమోత్సవం మన సంకల్పం. ఫస్ట్ కామాఖ్యతో ప్రారంభం అవుతుంది, తర్వాత ఒక్కొక్క శక్తి పీఠంలో చేసి ఆఖరిలో మనం గోశాల మరియు అమ్మవారి గుడి కట్టాలని మన సంకల్పం. అమ్మవారు చేయించిన సంకల్పం మనం చేసేది లేదు. అయితే దీనికి మనం లాస్ట్ టైం చండీ హోమం ఒకటి చేసాం, ఈసారి 17వ తేదీ. ఆ రోజు ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే ఆ రోజు పంచగ్రహ కూటమి, సూర్యగ్రహణం, అమావాస్య రోజే వస్తుంది సూర్యగ్రహణం, ఫిబ్రవరి 17వ తేదీ వస్తుంది. కాబట్టి ఆ రోజు మనం ప్రత్యేకంగా గణపతి మరియు లలిత హోమం చేస్తున్నామండి. 18వ తేదీ ఏమో నవగ్రహ హోమం. ఎందుకంటే మనకి ఏ గ్రహం ఇస్తుందో అర్థం కాదు కొన్నిసార్లు కొంతమందికి, అబ్బా ఏ గ్రహంతో చేయించుకో అర్థం కావట్లేదండి అంటే, ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, ఉన్న టైం సరిగ్గా ఉండదు. కాబట్టి ఈ గ్రహం ఆ గ్రహం కాదు, నవగ్రహాలకి హోమం చేయించుకున్నారనుకోండి ఏ గ్రహ ప్రభావం ఉన్నా దోషం పోతుంది. కాబట్టి నవగ్రహ హోమం 3వ రోజు చండీ. దీనికి మీరు ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే మన కిందనిచ్చిన నెంబర్లకు కనుక మేము పలానా హోమానికి అనుకుంటున్నాము అని చెప్పి అంటే మన వాళ్ళకి ప్రాసెస్ అది పంపిస్తారు. ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక రుద్రాక్ష ఉంటుందండి, మనం హోమంలో పెడతాం. అవి ఎనర్జైజ్ అవుతాయి, ఎనర్జైజ్ అయిన రుద్రాక్ష అది మెడలో ధరించొచ్చిన తర్వాత అక్షింతలు, అలాగే మనకి కుంకుమ, పూజకు వాడిన కుంకుమ, అలాగే హోమ భస్మము, ఈ 4 కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలానే జూమ్ మీట్ లో వాళ్ళకి హోమం జూమ్ లింక్ పంపిస్తాం, ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి కాబట్టి జూమ్ లింక్ పంపిస్తాం తప్పకుండా.